హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడవద్దు, దిగులు చెందవద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. నీవు నా సొత్తై ఉన్నావు, నాకు సొంతమైన వ్యక్తివై, నాకు చెందిన వ్యక్తివై నువ్వు ఉన్నావు, నా కుమారుడుగా, నా కుమార్తెగా ఉన్నావు. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఈరోజు ఏ కలవరంలో నువ్వు ఉండి, ఏ బాధలో ఉండి దేవుని వైపు నువ్వు చూస్తున్నావేమో, అయితే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, భయపడవద్దని చెప్తున్నాడు. సహోదరి, సహోదరుడా. ఈ వర్డ్ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే యు ఆర్ మైన్, అంటే మనం కంప్లీట్గా దేవునికి చెందిన వారమని. చూడండి, మన కన్నుల ఎదుట మన బిడ్డల్ని, మనకు చెందిన వారిని ఎవరైనా ఒక మాట అన్నా, వారికి హాని చేయాలని చూసినా, కీడు చేయాలని చూసినా, వారిని బాధ పెట్టాలని, గాయపరచాలని చూసినా కూడా మనం ఊరుకోం కదండి. మన బిడ్డల పక్షముగా, మనకు చెందిన వారి పక్షంగా మనం నిలబడుతూ, వారికి హాని చేయాలని చూసిన వారితో పోరాడి ఏ కీడు, ఏ అపాయము రాకుండా మనం కాపాడుతాం. చూడండి, ఒక సాధారణమైన తల్లిదండ్రులుగా ఉంటున్న మనమే అంతలా మన బిడ్డల గురించి, మనకు చెందిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటే మనుషులుగా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకు తన సొత్తుగా మనల్ని చూస్తున్నాడు, తన స్వాస్థ్యంగా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రభు కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడండి. ఒకవేళ ఈరోజు అపవాది మిమ్మల్ని భయానికి, ఆందోళనకు గురి చేస్తుందేమో, శ్రమలను బట్టి మీరు కృంగిపోతున్నారేమో, అపవాది నీతో మాట్లాడుతా, కలల ద్వారా నిన్ను వెంటాడుతా నీకు టెన్షన్ కలుగజేస్తుందేమో, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా సొత్తై ఉన్నావు, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, ఏ అపాయము, కీడు నీకు కలగకుండా నేను నిన్ను కాపాడుతానని. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.